నంద్యాల జిల్లా బేతంచెర్ల సెంటర్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల వారీగా నిర్వహించిన టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా శుద్ధ నీటి జలాన్ని సప్లై చేయబడుతున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన నిధులను పార్టీ అధిష్టానంతో చర్చించినట్లు ఎమ్మెల్యే అన్నారు. పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చాలా ఇబ్బంది డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఏం చేయాలని నేను పరిశీలించాను. వాళ్ళు మాకు ఇరిగేషన్ కావాలి కూడా నేను చర్చించడం జరిగింది. ఎట్లా మనకు మన కోరికల నుండి రోడ్ శాంక్షన్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. మార్చి లోపల ప్రతి ఇంటికి ఒక మార్చి లోపల ఇంటి కూడా ప్రభుత్వం 200 కోట్లు శాంక్షన్ చేసింది. 9 పెట్టి నా టార్గెట్ ఇబ్బంది చెప్పాను. కానీ మార్చి లోపల ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి. అది నేను నమ్మకం లక్ష్యం అన్నమాట. గత ప్రభుత్వంలో సరి పనిచేయక అన్ని నా కోసం ట్యాంక్ అక్కడ ట్యాంక్ కట్టారు. కానీ గత ప్రభుత్వం తెలిసిన ప్రభుత్వం కానివ్వండి, విజయభాస్కర్ ముఖ్యమంత్రులు కట్టిన ట్యాంకులో కూడా తగ్గేసుకున్నారు. కానీ నీళ్ళు అవన్నీ కంప్లీట్ చేస్తే దాదాపు 200 కోట్లు కావాల్సి వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ దానికి కూడా 70% నేను ముఖ్యమంత్రి కోరాను. తప్పకుండా అవి కూడా మాట్లాడి తప్పకుండా 70% మన సీఎం రిలీఫ్ ఫండ్ అది కూడా మనకు వస్తే 70% మంచి అంటే మన ఎవరైతే వైద్యం తీసుకోవాలి మంచిగా బెనిఫిట్ అవుతుందో కుటుంబానికి ఇప్పుడు కాల్కులేట్ చేసుకుని రెడీ కూడా. కానీ నాకు కూడా మీ సహకారం కావాలి. నేను మిమ్మల్ని కోరేది ఓటు అడుగుతాను, మెంబర్షిప్ అడుగుతాను. కాబట్టి మిమ్మల్ని ఆశ అడిగాను, మీ సంపాదన అడిగాను, వ్యాపారం బాగుపడని ఏం అడిగాను. కాబట్టి మీరు నాకు కోపరేట్ చేస్తే మీరు కోపరేట్ మీరు కోపరేట్ చేయాలి, నేను కోపరేట్ చేస్తాను, నా బాధ్యత. కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని తప్పకుండా అందరినీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ తప్పకుండా సహకారం చేయడానికి స్పందిస్తుంటారు.